హాయ్ అస్సలం అలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ వచ్చేసి అయితే మొన్నటి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. నేనైతే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే వ్లాగ్. ఇదైతే ఆ రోజు నైటే అని అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య వచ్చేసి సుగంధ వేస్తారనమాట. మా చిన్నదైతే ఆ నైటే నాకు సుగంధ కావాలని ఒకటే అడుగుతుంటే సరే అని చెప్పేసి ఆ అన్నయ్య చేసి ఇచ్చేశారు. ఇంకా తాగుతుంది అదైతే. ఇంకా ఆ నైట్ ఇంకా నిద్రపోయాం. ఇంకా మార్నింగ్ వచ్చేసి అందరం టిఫిన్ చేసేసి స్నానాలు చేసేసి కూర్చున్నాం అనమాట. ఇంకా ఫ్రెష్గా ఆఫ్టర్నూన్ అనమాట. ఇదైతే అసలు మస్తు ఉక్కబోస్తుందండి. ఎండ మామూలుగా లేదు. ఇక్కడేమో ప్యారెట్ కనిపిస్తుంది కదా, ఇది సింగిల్గా అయిపోయింది పాపం. ఇంతకుముందు నా ఫ్రెండ్ అయితే చాలా ప్యారెట్స్ని పెంచేది. బట్ అవన్నీ బయట కొంచెం గాలికి అలా పెట్టడం వల్ల కోతులు వచ్చేసి తినడం, అలా ఎట్లనో పిల్లులు వచ్చేసి పీకడం అలా చనిపోయాయంట. ఇంక ఇదొక్కటి మిగిలిపోయింది అనమాట. సో అదొక్కటి ఇంక అక్కడ ఉంది. ఇంకా మా చిన్నది చూస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళి ఒకటే అది అప్పుడప్పుడు అరుస్తూ ఉంది. అంటే జనాలు ఉంటే దానికి ధైర్యంగా ఉంటుంది, ఎవరు లేకపోతే కొంచెం అరుస్తుంది అనమాట అది. ఇంక ఇది మా చిన్నది ఏం తాగుతుందంటే స్ప్రైట్ అనమాట. అసలు ఒకటే ఇంక అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా ఫ్రెండ్ ఏం కావాలి అని అడగడం, వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చింది చెప్పడం, అదేమో కొనిపించడం, ఇంక ఇదే సరిపోయింది అనమాట. ఇంక ఇది నేను ఇంకా శారీ తెచ్చుకున్నాను అనమాట. అక్కడ మంచిగా మిషన్ కుట్టేవాళ్ళు ఉంటారు, బ్లౌజెస్ అలా కుట్టేవాళ్ళు, కొంచెం టౌన్ కదా. సో అందుకని మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా అక్కడ కుట్టించుకుందాం అని చెప్పేసి శారీ తెచ్చుకున్నాను అనమాట నేను. ఇంకా అదే వెళ్దాము ఈవినింగ్, ఇంకా 3 ఆ టైంలో వెళ్దాము అని చెప్పేసి ఇంకా తీసి పెట్టాను బయట. ఇంకా మా పిల్లలు ఇంకేదో ఒకటి తింటారు. అక్కడ పక్కనే సూపర్ మార్కెట్ ఉంటుంది అనమాట చిన్నది. సో ఏదన్నా కొనుక్కోండి అని చెప్తే చూడండి వాళ్ళు ఏం కొనుక్కొచ్చారో చూడండి. అసలు ఎంతే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే ఇంతే చేస్తారనమాట. ఇంకా మా చిన్నది ఎక్కడ లేని సంతోషము. ఎందుకంటే మా విలేజ్లో అయితే ఇక్కడ ఏమి షాప్స్ అలాంటివి ఉండవు, దగ్గరలో దూరంగా ఉంటాయి. బట్ అక్కడికి మేము పంపించాము. ఇంకా అందుకే ఇక్కడికి వెళ్ళి తనకు నచ్చింది తెచ్చుకుంది. ఇంకెక్కడ లేని సంతోషం అనమాట దానికైతే. ఇంకా వీళ్ళు కూడా అందరూ ఇంకా తెచ్చుకున్నారు. ఇంకా మా ఫ్రెండ్ ఇంకా ఏమైందిలే పిల్లలే కదా అని అంటుందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇదే పని. ఇంకా అడుగుతుంది వాళ్ళని ఏం కావాలి అని. అడగంగానే వాళ్ళు ఏదో ఐస్ క్రీమ్స్ అని ఇంకేదో ఇంకా నచ్చిని పేస్ట్రీస్ అని అవి అడగడము, అదేమో తెప్పించి వాళ్ళకి ఇవ్వడము. ఇంక ఇదేనమాట. అసలు ఇష్టం వచ్చింది తిన్నారు అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అయితే. ఇంకా మా ఫ్రెండ్ అయితే బిర్యానీ తెప్పించింది అనమాట. అసలు రోజు బిర్యానీ అయితే తిన్నామండి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అయితే. మేమైతే ఒక్కరోజు ఏమో గుడ్డు కూర చేసింది మా ఫ్రెండ్. ఇంకా తర్వాత నుంచి మా పిల్లలు బిర్యానీ తినడం అనడం, అదేమో తెప్పించడం, ఇంక ఇదే సరిపోయిందనమాట. ఎందుకులే వద్దు నాకు ఇలా ఇంట్లో చేద్దాం ఏదో ఒకటి చేసుకుందాం అంటే లేదు పిల్లలు కావాలంటున్నారు కదా, ఎప్పుడో ఒకసారే కదా అడిగేదని చెప్పేసి తనేమో అన్నీ తెప్పించింది అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడంగానే జస్ట్ గాజులు కనిపించాయి అనమాట. మా ఫ్రెండ్ మంచిగా మొత్తం పెట్టేసింది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా పెట్టిందో అసలు. గాజులు అయితే చాలా ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి నేను వీడియో తీద్దామని తీస్తుంటే మా ఫ్రెండ్ అన్నది రా నిషా సరిగ్గా చూపిస్తాను కిందకి, ఈ బాక్స్ మొత్తం కింద పెట్టేసి మంచి చూద్దాం ఉందా ఆ గాజులు అని చెప్పింది. ఏమేమి ఉన్నాయో చూద్దు అన్నది. సరేలే అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఆ బాక్స్ వచ్చేసి తను ఆ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడో తీసుకుందంట. చాలా బాగుంది బాక్స్ అయితే, బ్యాంగిల్ బాక్సు. ఇంక ఇదేమో తన పెళ్ళి గాజులు అంట. అసలు నాకు ఇవి చూడంగానే నా పెళ్లి గాజులు గుర్తొచ్చాయి. నా పెళ్లి గాజులు విరిగిపోయాయండి. ఎలా అంటే అది కొంచెం మా మమ్మీ చూసుకోకుండా వాటి మీద కాలు పెట్టడం వల్ల అవి విరిగిపోయాయి. నిజం లేకపోతే నాకు కూడా ఉండే నా పెళ్ళినప్పుడు ఇలాంటివి. ఈ కాకపోతే కలర్ డిఫరెంట్ అనమాట. తన ఈ వైట్ కదా, నాయి కొంచెం డిఫరెంట్ కలరు. ఇప్పుడేమో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అందులోని ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అంట. ఇవి కొత్తగా వచ్చినాయి అని చెప్పింది. బాగున్నాయి అసలు, మంచిగా సెట్ చేసుకుంది గాజులన్నీ అయితే. ఇవేమో మనకి మీషోలో తెప్పించిందంట గాజులు. చూడండి ఎంత బాగున్నాయి, థ్రెడ్ బ్యాంగిల్స్. మనకి ఎవరన్నా తెప్పించుకునే వాళ్ళంటే తెప్పించుకోండి, నిజంగా చాలా బాగుంది. నేను కూడా తెప్పిస్తాను. నిజంగా చాలా బాగా నచ్చాయి నాకైతే ఇవి అన్నీ. అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అటు గ్రీన్వి అవి కూడా చూపిస్తాను అండి, చాలా బాగా నచ్చాయి. ఇవేమో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఇచ్చారంట, అంటే ఇస్తారు కదా గాజులు ఇట్లానే. సో అవంట. ఇవి కూడా తను కొనుక్కునే చెప్తుందనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇవి గాజులు అని చెప్పేసి. ఇవి కూడా మీషోలోనే తీసుకుంది. ఎంత బాగున్నాయో చూడండి అసలు. మీరు తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు, చాలా బాగా నచ్చాయి కూడా. ఈ డ్రెస్
టాప్ బ్యాంగిల్స్ ఇవి తెలిసే కదా. దీంట్లోనే 2 టైప్స్, ఇందాక చూపించింది ఒక టైప్, ఇది ఒక టైప్ అనమాట. సో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నాకైతే ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చాయండి మీషోలో. నేను కూడా ఒకసారి తెప్పిస్తాను, తెప్పించి అసలు ఎలా ఉందో ఏంటో అనేది కూడా మీకు షేర్ చేస్తానులేండి. నేను తెప్పించుకున్నప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను కదా, మీతో షేర్ చేస్తాను. ఇంకా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా 3:30 or 4 అయింది అనుకుంటా. ఇంకా మేము ఆ బ్లౌజ్ ఇచ్చేసి పిల్లల కోసం కొన్ని నైట్ డ్రెస్సెస్ అలా తీసుకుందాం అని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాం. మేము బయటికి వెళ్తున్నాము, మంచిగా స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అంటే ఏంది కొత్తగా ఏందో ఇది కూడా ఒక అదేనా అనుకోవద్దు. మేము ఎలా నడిచి స్ట్రీటుల్లో వెళ్ళడం అనేది జరగదు మా విలేజ్లో, అందుకే కొంచెం అలా చూపించాను అంతే. అక్కడ ఒక అక్క తెలిసి నాకు, నేను ఎప్పుడన్నా గాజులు కావాలంటే నేను ఇక్కడికే వెళ్ళి తెచ్చుకుంటాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నేను కావాల్సినవన్నీ తన దగ్గరే వెళ్తూ ఉంటాను ఎక్కువగా. ఇలాంటివి వెళ్తే అక్క గాజులు చూపిస్తుంది. నేను వేసుకున్న గాజులు లాంటిదే సేమ్ మా ఫ్రెండ్ కూడా నాకు కూడా కావాలంటే ఉన్నది ఆ టయానికి ఆ గాజులు తీసుకుందనమాట. చాలా బాగుంటాయి అక్క దగ్గర అయితే గాజులు. ఇంక తీసుకొని షాపింగ్ అంతా అయిపోయింది, ఇంక వచ్చేసామన్నమాట. రాగానే ఇంకా అన్నయ్య పిల్లలు వచ్చేసి ఏం కావాలంటే నాకు పానీపూరి కావాలని చెప్పి తెప్పించుకున్నారండి. తెప్పించుకొని ఇంకా తింటున్నారనమాట పానీ. సో మా పిల్లదైతే తెలిసిందే కదా మీకు, ఇంకా తనైతే ఇంకా అలా తింటుంది. ఇంకా అందరికీ ప్లేట్లో వేసి ఇచ్చింది మా ఫ్రెండ్ అయితే. ఇంక ఇంటికి వచ్చేసాం మేము. ఇంకా అదంతా నేను షూట్ చేయలేదులే, కానీ ఇంకా మేము ఇంకా నెక్స్ట్ డే ఇంకా 2 days ఉన్నాము. 3rd day ఇంకా మా వారు ఈవినింగ్ వచ్చారు. వచ్చి ఇంకా వచ్చేసాం మేమందరం అయితే ఈవినింగ్. నేను బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను, అది నేను మీతో షేర్ చేస్తాను. చాలా బాగుంది మోడల్ కూడా, నేను ఎప్పుడు అలాంటివి కుట్టించుకోలేదు. నేను అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను ఏమేమి షాపింగ్ చేశాను అక్కడికి వెళ్ళి అనేది నేను మీతో షేర్ చేస్తాను ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవి ఏంటంటే నల్ల పూసలు బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, మన షార్ట్ బ్లాక్ బీడ్స్ అనమాట. మనకి లాకెట్స్ అనేవి నాకు ఇంట్లో ఉండేనా, సో వాటికి నేను ఇలా వేపించుకున్నాను అనమాట. ఇవేమో డబుల్, సింగిల్ వేయక్క అంటే సింగిల్వి లేవని చెప్పింది, ఒక్కటే ఉందని చెప్పింది. ఆ ఒక్కటి వేరే దానికి వేసింది. ఇంక ఇవేమో డబల్ ఉంటే సరే బాగానే ఉంటుందిలే, నాకు ఇంకో డబల్స్ కూడా లేవులే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇంక ఇదేమో మన జరాకీలో నేను తెప్పించానండి, అదైతే తెగిపోయిందనమాట. సో కానీ లాకెట్ అయితే సూపర్ ఉందనమాట, అసలు కలర్ ఏం చేంజ్ అవ్వలేదు, చాలా బాగుంది. సరేలే లాకెట్ బాగున్నప్పుడు ఇంకా మనం కూడా ఇలాంటి పెట్టించుకుందాం అని చెప్పేసి బ్లాక్ బీడ్స్ది పెట్టించుకున్నాను ఆ లాకెట్కి. ఇంకా దాని తర్వాత నా దగ్గర లాంగ్ది లేదులే, ఒకటి తీసుకుందాం, అక్కడ బాగా నచ్చిందని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో బాగున్నాయి అనమాట, చాలా నాకు బాగా నచ్చాయి. సో తీసుకున్నాను. ఇంక దాని తర్వాత హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. ఈ హెయిర్ బ్యాండ్ ఎన్నున్నా సరిపోవన్నమాట, నాకు ఇంకా టెంప్ట్ అయిపోయాను. బాగా నచ్చాయి అవి, చాలా బాగున్నాయి, సింపుల్గా అని తీసుకున్నాను నేను. మా ఫ్రెండ్ కూడా తీసుకుంది, నేను కూడా తీసుకున్నాను. ఇంక ఇదేమో బ్యాంగిల్స్, ఇవి బాగా ఉన్నాయి అనమాట. ఇవి చిన్నపిల్లలకి వేస్తారు కదా, సో ఆ టైప్లో ఉన్నాయి బ్యాంగిల్స్. ఇంకా మా చిన్నదానికి పెద్దదానికి ఇద్దరికి తీసుకున్నాను, డైలీ వేర్కి ఇలాంటివే వేసుకుంటాను అంటుందండి మా పెద్దదైతే. ఇప్పుడు నేను లూలు మాల్లో సిల్వరీ తీసుకొచ్చాను ఇట్లాంటివి, అవే వేసుకుంటుంది ఇప్పుడు దాకా కూడా. ఇంక ఇప్పుడు ఈ గోల్డ్ది బాగుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నేను పండగకి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. నా దగ్గర ఇలాంటి శారీ ఉంది, వేసుకుందాము సింపుల్ శారీ అని చెప్పేసి ఆ కలర్లో బ్యాంగిల్స్ తీసుకున్నాను. బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అట్లనే ఉంది, 250 అలా పడ్డదనమాట నాకైతే. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే నైట్ 12 అయిపోయింది టైము. ఏంటంటే ఆ రోజు నా బర్త్డే, May 17 నా బర్త్డే అండి. సో ఇంక మేమైతే బర్త్డేస్ ఇవన్నీ ఏమీ జరుపుకోము, బట్ మా పిల్లలైతే సో నా కోసం కొన్ని గిఫ్ట్స్ అండ్ లెటర్స్ తయారు చేశారనమాట. హ్యాండ్మేడ్గా వాళ్ళ చేతులతో వాళ్ళు తయారు చేశారు. మా చిన్నదైతే ఏందో లెటర్ రాసింది, అది ఇప్పుడు నిద్రపోయిందండి ఆ టయానికి. ఇంకా మా పెద్దమ్మాయి అయితే చూడండి, ఇది ఒకటి బాక్స్ లాగా తయారు చేసి, అంటే ఇప్పుడు మనకి గిఫ్ట్స్ ఉంటాయి కదా చాలా ఇప్పుడు వస్తున్నాయి, ఆ టైప్లోనే చూసి దానికి తగ్గట్టుగా తనే రెడీ చేసింది అనమాట. ఈ బో పెట్టి ఇదంతా తనే చేసింది. ఇట్లా చాక్లెట్స్ ఇలా పెట్టింది చూడండి, ఎంత మంచి. అంటే ఇప్పుడు మనం డబ్బులు ఉంటే తీసుకొని గిఫ్ట్ ఇవ్వడం అది ఓకే, అది ఎవరైనా చేయగలరు, బట్ వాళ్ళ చేతులతో అంత కష్టపడి వాళ్ళు అలా చేయడం అనేది నాకు నిజంగా చాలా, అసలు నాకు చెప్తుంటే కూడా నాకు చాలా ఎమోషన్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. అంత ఆలోచించారు, అలా ఆలోచించే పిల్లలు ఉండడం
నా అదృష్టం అనమాట నాకు అనిపించింది. మొత్తం చూడండి ఎంత మంచిగా రాసిందో అసలు నిజంగా. ఇటు 5 స్టార్, ఇటు కిట్ క్యాట్, ఇటు డైరీ మిల్క్ ఇవన్నీ పెట్టిందనమాట. అసలు ఓపెన్ ఇవన్నీ వాళ్ళ డాడీతో తెప్పించింది. అసలు ఎప్పుడు తెప్పించిందో కూడా నాకు తెలియదండి. ఏందో చెప్తుంది వాళ్ళ డాడీకి, ఏంటబ్బా అనుకున్నాను. బట్ నాకు కొంచెం అయితే హింట్ అయితే అర్థమైంది, ఏందో చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కూడా నాకు ఇలానే ఏదో చేసి ఇచ్చారనమాట. ఇట్లానే గిఫ్ట్ అది ఇంకా ఉంది. సో అలానే ఇస్తున్నారేమో అనిపించింది నాకైతే. మా అమ్మాయి అయితే 12 అయిందాక ఏదో ఒకటి ఆటలని అయ్యని ఆడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ నిద్రపోకుండా కూర్చుందనమాట మా పెద్దమ్మ అయితే. మా చిన్నది పాపం చాలాసేపు ఉంది, కానీ ఇంకా దానికి ఆగలి, చిన్నపిల్ల కదా, ఇంకా నిద్రపోయింది. ఇంక ఇవన్నీ స్మాల్ గిఫ్ట్స్ అని చెప్పేసి చూడండి ఎంత మంచిగా రెడీ చేసి ఎలా ఇచ్చారో చూడండి. అసలు నిజంగా నాకు అసలు మా పిల్లలు ఇంత క్రియేటివిటీగా ఆలోచించారా, అసలు ఇంత మంచిగా ఆలోచించారేంది అనిపించింది. అంటే పిల్లలు అంటే నిజంగా అండి, పిల్లల మనసులు అనేవి ఎటువంటి కల్మషం లేకుండా ఉంటాయి కదా. సో అందుకని వాళ్ళు ఇలాంటివన్నీ మంచిగా ఆలోచించగలరు. ఎదుటి వాళ్ళని ఎట్లా హ్యాపీ చేయాలి అనేది వాళ్ళకి మంచిగా తెలుసు అనమాట. అంటే మనసులో ఏం బ్యాడ్ ఉండదు కదా. సో అందుకని ఏం చేయాలి అది వాళ్ళకి తోచినట్టు, వాళ్ళకి వాళ్ళకు చేత అయినట్లు చేశారనమాట. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చాయి అసలు. ఇవన్నీ అయితే చూడండి, ఈ రింగ్ తయారు చేసింది. ఇవన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతో తనే రెడీ చేసింది అనమాట. నాకు కావాలంటే తను వాళ్ళ డాడీని అడిగి ఏదో ఒక గిఫ్ట్ కొని ఇవ్వచ్చు, బట్ లేదు, తనే తయారు చేసింది చేత్తో ఇట్లా మంచిగా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అసలు. ఇదేంటిదమ్మా అంటే ఈ కీ చైన్ అనమాట. ఈ కీ చైన్ ఎలా తయారు చేసిందంటే మనకి ఇవన్నీ అన్నీ డిఫరెంట్గా ఉండే అవన్నీ కలిపి ఒక కీ చైన్ లాగా తయారు చేసి ఇచ్చిందనమాట. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఇదేమో ఒక బొకే టైప్లో ఇచ్చింది చూడండి. అసలు ఒక బొకే, ఒక చాక్లెట్ గిఫ్ట్, ఇలా అసలు ప్రతిదీ భలే ఇచ్చింది కదా అసలు. ఇది ఒక లెటర్ అనమాట. అసలు ఎంత మంచిగా రాసిందో లెటర్ కూడా. అసలు నాకు చాలా మంచిగా అనిపించింది. నాకైతే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇలా చేసిన వాళ్ళు ఎవరు లేరు, నా పిల్లలేనమాట. నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది ఇలా లెటర్స్ రాయడము, ఇంత ప్రేమగా ఉండడం అనేది. మా వారు కూడా ఎప్పుడు నాకు ఇలాంటి లెటర్స్ ఇట్లాంటివి ఎప్పుడు రాయలేదు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది, చెప్పలేను మాటల్లో. సో అది హ్యాపీ బర్త్డే స్మాల్ లెటర్ ఫర్ యూ అని చూడండి ఎంత మంచి. మా అమ్మాయి రైటింగ్ కూడా ఎంత బాగుందో కదా అసలు నిజంగా చాలా మంచిగా రాసింది. మా చిన్నది కూడా ఒకటి రాసింది చూడండి. ఇది ఒక కార్డ్ ఏందో అసలు, ఇది కార్డ్బోర్డ్ లాంటిది ఏందో ఉంటే దాని మీద రాసింది చూడండి, హ్యాపీ బర్త్డే మామ్, ఏ స్మాల్ లెటర్ ఫర్ యూ, ఐ లవ్ యూ మమ్మీ, హ్యాపీ బర్త్డే మామ్. ఏంటో డ్రాయింగ్ కూడా వేసింది. నిజంగా నా అదృష్టం అనమాట నాకు ఇలాంటి పిల్లలు. సో దాని తర్వాత ఇంకా మా అమ్మాయికి ఈ పాట బాగా నచ్చిందండి. ఒకటే డ్యాన్స్ వేస్తుంది, కాకపోతే వీడియో తీస్తున్నానని తనకు తెలియదు. వీడియోలు అయితే తీయొద్దంటది. జస్ట్ నేను చిన్న క్యాప్చర్ పెట్టానమాట. మా చిన్నది మంచిగా సంతోషంగా వేస్తుందని చెప్పేసి. సో ఇదనమాట. తర్వాత ఇంకా మా వారైతే పెయింటర్ అయిపోయారు, ఇంకా పెయింటింగ్ వేస్తున్నారు. మొత్తం అది మనం కట్టాం కదా, దానికి పెయింట్ వేయాలి కదా. సో నేనే వేస్తా అని చెప్పేసి మంచిగానే వేశారండి. అసలు మొత్తం ఎలా వేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా కష్టపడ్డారు మా వారైతే. ఎవరికన్నా పెయింటింగ్ వాళ్ళకి మాట్లాడదాంలే బావా అంటే లేదు నేనే వేస్తాను అని చెప్పేసి. చూడండి ఎంత అసలు కష్టం కదండి, ఎప్పుడే వేయని వాళ్ళు ఫస్ట్ టైం వేస్తున్నారంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ అయినా కానీ ఆయన ఎంతో అసలు పట్టుదలతో మొత్తం కంప్లీట్ చేశారనమాట. అసలు ఎలా వేశారనేది నేను చూపిస్తానులేండి నా నెక్స్ట్ వీడియోలో. సో మార్నింగే లేచి ఎండ కూడా భలే ఉంటుంది కదా. సో అందుకని మార్నింగ్ టైంలోనే వేస్తున్నారనమాట. అలా ఒక 4 డేస్లో కంప్లీట్ చేశారనమాట, ప్రైమర్ అండ్ పెయింటింగ్ మొత్తం కలిపేసి. సో ఇలా ఉంది ఈరోజుటి వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఎలా ఉంటున్నాయో కూడా కొంచెం కామెంట్ చేయండి, నాకు అర్థం కావట్లేదు మరి నచ్చుతున్నాయా లేదా అనేది కూడా మీకు. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఖుదాఫిజ్, బాయ్.